హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ఘట్టమనేని వారి అమ్మాయి'. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా చాలా బావున్నాం. మీరు కూడా బావున్నారనుకుంటున్నాను. అండ్ మరొక ట్రావెల్ వ్లాగ్ తోటి మీ అందరిని కలుసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో, ఈరోజు మేమొక క్యూట్ ప్లేస్‌ని విజిట్ చేయబోతున్నాం. ఏంటా ప్లేస్ తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డు కమెంట్ ప్లేస్ ఎలా అనిపించింది? అండ్ ఇంకా ఎలాంటి ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు యూకేలో? సో, అవన్నీ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు మేము బెకన్స్‌కోట్ మోడల్ రైల్వే విలేజ్‌కెళ్తున్నాము. సో, ఇది మా ప్లేస్ నుంచి 2 అవర్స్ జర్నీ అండి. మేము లివర్‌పూల్ స్టేషన్ నుంచి నేషనల్ రైల్ తీసుకుంటున్నాం. యూకేలో యూజువల్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైల్వేస్ ఉంటాయి. నేషనల్ రైల్, డిస్ట్రిక్ట్ లైన్, సెంట్రల్ లైన్ ఇలాగా అండ్ నేషనల్ రైల్స్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రైల్వేస్ ఉంటాయి. మేము చిల్డ్రన్ రైల్వేస్‌లో ట్రావెల్ చేశాము. ఇది ఆక్స్‌ఫర్డ్ ఎళ్ళే ట్రైన్. సో, ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత 2 స్టాప్స్‌లోనే మేము దిగాల్సిన స్టాప్ అనమాట. బెకన్స్‌ఫీల్డ్స్ అనమాట మేము దిగిన స్టాప్. అక్కడి నుంచి జస్ట్ ఆహ్, 0.3 మైల్స్ మనం వెళ్ళాల్సిన ప్లేస్. ఇట్ టేక్స్ అరౌండ్ ఒక 9-10 మినిట్స్ వాక్ అంతే. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఈ యాపిల్ చెట్టు మాకు వెల్కమ్ చెప్పింది. బేకన్స్‌కోట్ మోడల్ విలేజ్ అనేది ఒక మినియేచర్ పార్క్ అనమాట. ఒక 1 ఇంచ్ నుంచి 1 ఫుట్ వరకు ఇందులో ఉన్న కన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. సో, ఇమాజిన్ చేసుకోండి అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. క్యూట్ క్యూట్‌గా చూడ్డానికి భలేగా ఉంటాయి. సో, అవన్నీ కూడా ఈరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ముందుగా టికెట్ ప్రైసెస్ చెప్పేస్తాను. పర్ అడల్ట్‌కి ఇక్కడ £13.70 పడింది. సో, మా ఇద్దరికి అండ్ చిల్డ్రన్‌కి మాత్రం కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి. 2 ఇయర్స్‌కి బిలో అయితే ఫ్రీ. అబోవ్ 2 ఇయర్స్ అయితే అరౌండ్ £5, £6 చార్జ్ చేస్తున్నారు. అండ్ టికెట్స్ ఆన్‌లైన్‌లో తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఓపెనింగ్ డేట్స్ అవి కూడా మనం చూసుకొని అంత ప్రిపేర్డ్‌గా వెళ్తే బెస్ట్ అనమాట. ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒకవేళ క్లోజ్‌లో ఉందనుకోండి డిసప్పాయింట్ అవ్వాల్సొస్తుంది. అండ్ టికెట్స్ ఓన్లీ ఎంట్రీ ఫీ మాత్రమే. సో, లోపల రైడ్స్ ఏం చేయాలన్నా కూడా మనం అక్కడ బై కార్డ్ పే చేయాల్సుంటుంది. క్యాష్ తీసుకోరు మాక్సిమం. సో, ఇక్కడ మాక్సిమం కార్డ్సే యూజ్ చేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళుంటే కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారక్కడ ఏవైనా రైడ్స్‌కి. అండ్ మేము ఫస్ట్ చేసిన రైడ్ ఈ చిన్న ట్రైన్ అనమాట. చాలా బావుంది. ఈ ట్రైన్‌లో అంటే కృతిక్ ఉన్నాడు కాబట్టి ఫన్నీగా అనిపిచ్చింది. లేకపోతే అంత ఫన్ ఏమి ఉండేది కాదులెండి. కృతిక్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ రైడ్‌ని. ఇది అరౌండ్ 1.50 అనుకుంటాను. జస్ట్ 3 మినిట్స్ రైడ్ ఇది. అండ్ ఇదేంటంటే జస్ట్ ఒక లైన్‌లో వెళ్ళి మళ్ళీ రొటేట్ అయ్యి వెనక్కొచ్చేస్తుంది. నేనేం ఎక్స్‌పెక్ట్ చేశానంటే ఈ మినియేచర్ పార్క్ చుట్టూ ఒక సర్కిల్ ఇలా వేసుకొని మళ్ళీ సేమ్ స్పాట్‌కి అలా వస్తారనుకున్నాను. బట్ అలా లేదు. ఎనీవేస్ బానే ఉంది. ఫన్నీగా ఉంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ మనం మోడల్ విలేజ్‌లోకి ఎంటర్ అయ్యామనమాట. మరి ఈ మినియేచర్ పార్క్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? ఇది 1920స్‌లో ఒక ప్రైవేట్ మినియేచర్ పార్క్‌గా క్రియేట్ చేశారు. ఇది క్రియేట్ చేసిన అతని పేరు రొనాల్డ్ అనమాట. వాళ్ళ వైఫ్ కోరిక మేరకు ఇది తను కన్‌స్ట్రక్ట్ చేశారు అని చెప్పేసి మనకి వెబ్‌సైట్‌లో చదివాను. ఒక 4 ఎకర్స్ ల్యాండ్‌లో దీన్ని క్రియేట్ చేశారు. 1920స్‌లో ఇది క్రియేట్ చేసిన తర్వాత 1929లో జనరల్ పబ్లిక్‌కి ఇది ఓపెన్ చేశారనమాట. 3 ఇయర్స్ తర్వాత ఇది పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారింది. ఇప్పటి వరకు అప్రాక్సిమేట్‌గా ఒక 14,000,000 విజిటర్స్ దీన్ని విజిట్ చేయడం జరిగిందనమాట. ఆహ్, అప్పట్లో దీనికి వచ్చిన ఫీ ఏదైతే ఉంటుందో లైక్ ఎంట్రీకి కలెక్ట్ చేసిన ఫీ ఏదైతే ఉంటుందో వీళ్ళు డొనేట్ చేసేవాళ్ళంట. అండ్ ఇక్కడున్న ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా రెప్లికాసే. నోటబుల్ లోకల్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి రెప్లికాస్‌ని ఇక్కడ రీక్రియేట్ చేయడం జరిగింది. అండ్ ట్రైన్ స్టేషన్స్ కూడా లైక్ వేరే స్టేషన్స్ ఉంటాయి కదా! నార్మల్‌గా లండన్‌లో వాటర్‌లూ గానీ, మెర్లిబోర్న్ గానీ వీటి రిఫరెన్స్ తోటే రైల్వే స్టేషన్స్ కూడా కన్‌స్ట్రక్ట్ చేశారంట. ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి తెలుసా? గూడ్స్ ట్రైన్స్ అంట, లేకపోతే ప్యాసింజర్ ట్రైన్స్ మనకిక్కడ ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉంటాయో అట్లాగా చాలా, చాలా క్యూట్‌గా వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారు ఈ ప్లేస్‌ని. నాకసలు ఏ ఫ్రేమ్‌ని ఎడిట్ చేసి కట్ చేయాలో కూడా అర్థం కాలేదు. వీడియో బాగా లెంత్ అయిపోతదేమో అని చెప్పి ఎక్కడైనా ఫ్రేమ్ కట్ చేద్దాము అనంటే, అసలెక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎడిట్ చేయాలో అర్థం కానన్ని ప్లేసెస్ అంటే అన్ని హౌసెస్ అంత బ్యూటిఫుల్‌గా ఉందనమాట. సో, ప్రతి ఫ్రేమ్ ఇందులో ఇంక్లూడ్ చేయడానికి నేనైతే ట్రై చేశాను. ఆహ్, కొన్ని మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు.
బట్ మోస్ట్‌లీ ఇదే మెయిన్‌వన్నీ మాత్రం ఇందులో అటాచ్ చేశాను. ఆహ్, చూడండి అండ్ ఇది పర్ఫెక్ట్ డే ఔట్ అనమాట. ఇక్కడ లండన్‌లో లేకపోతే యూకేలో ఎక్కడైనా దగ్గరలో ఉండేవాళ్ళు వెళ్ళాలనుకుంటే పర్ఫెక్ట్ డే ఔట్. వెదర్ మంచిగున్న రోజు చూసుకోండి. ఎందుకంటే మొత్తం బయటే కాబట్టి బాగా చలిగా ఉన్నా కూడా కిడ్స్ తోటి కష్టమవుతుంది. సో, ఒక మంచి ఆహ్, సన్నీ డే చూసుకొని పర్ఫెక్ట్ డే ఔట్ పిక్నిక్‌కి ఈ స్పాట్ చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ మస్ట్ విజిట్ కూడా. ఇక్కడ ఫిషెస్‌ని చూసి కృతిక్ చాలా ఎక్సైట్ అయ్యాడనమాట. మమ్మీ ఫిషెస్ చూడు ఎంతెంత పెద్దగా ఉన్నాయో, భలే స్విమ్ చేస్తున్నాయి. చాలా పెద్దగున్నాయి ఫిషెస్ అని జెప్పి. నిజంగానే ఫిషెస్ చాలా చాలా పెద్దగున్నాయి. అండ్ చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. అవి వీడియోలో అంత క్లియర్‌గా కనిపించట్లేదు. బట్ చాలా ఉన్నాయన్నమాట ఫిషెస్ అక్కడ. అండ్ ఆ తర్వాత కృతిక్ ఇక్కడ ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు కదా! దాని పక్కనే ఒక వాటర్ ఫాల్ లాగుండి అక్కడ ఒక ఫిషర్ మ్యాన్ ఉన్నాడు. చూసారా ఎంత క్యూట్‌గా ఫిషింగ్ చేస్తున్నాడో?
మనకే ఇంత ఫన్నీగా అనిపిస్తుంటే ఇంక చిన్న పిల్లలకి ఎలా అనిపించాలి చెప్పండి? ప్రతిదీ అదేదో వింతగా చూస్తూ కృతిక్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు డే మొత్తం. అండ్ ఇంకా ప్లే టైమ్ లేకుంటే ఎలా చెప్పండి? ఇంత అయిపోయిన తర్వాత ఇంక చిన్నగా ఫస్ట్ తను బోట్స్ చూసాడనమాట. అవి రైడ్ చేస్తానంటే ఫస్ట్ అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాము. తర్వాత నీకు టైమ్ ఇస్తాము అని చెప్పగానే సైలెంట్‌గా వచ్చేసాడు. సో, ఈలోపు అలా వెళ్తూ ఉంటే ఈ కార్ కనిపించింది. మా బుడ్డోడికి కార్లంటే అసలింకా పిచ్చనమాట. చిన్న చిన్న కార్లు ఎక్కడైనా కనిపిస్తే వాటిని కొంటూ ఉంటాడు. లేకపోతే ఇలా కార్స్ కనిపిస్తే అవి రైడ్ చేసేవైతే ఒక్కసారి రైడ్ చేస్తానంటాడు. మొత్తానికి అలా డే గడిచిపోయింది. మేము అలసిపోయాం కానీ బుడ్డోడైతే అలసిపోలేదసలు. వాడికా చిన్న చిన్న ట్రైన్స్ చూసి ఎక్సైట్‌గా ఫీల్ అవ్వడము, చిన్న చిన్న ఇల్లులు చూసి ఎక్సైట్‌గా ఫీల్ అవ్వడము. ఆహ్, కొంచెం టైర్డ్‌నెస్ అనిపిచ్చింది. లైట్‌గా చలి చలి పెడుతోంది. ఆ చలిలో కొంచెం మనకెలా ఉంటుందంటే టైర్డ్‌గా అనిపిస్తది బాడీ. అండ్ 2 అవర్స్ పైన జర్నీ చేసి వెళ్ళి అక్కడ మార్నింగ్ నుంచి తిరుగుతున్నాము. అండ్ థాట్స్ హౌ ఇట్ వెంట్. ఇలాగే మేము ఆ డే మొత్తం అక్కడ స్పెండ్ చేసాము. ఈవినింగ్ అయిపోయింది. అండ్ ట్రైన్ టైమ్ అవుతుంది. ఇంకొక 10 మినిట్స్‌లో ట్రైన్ ఉంది అనంటే గూడా ఇంకా ఆడుతున్నాడు. సరిపోలేదు ఎంతసేపు ఆడిపించినా గూడా. ఎనీవేస్ ఇంక బలవంతంగా మేమే తీసుకెళ్ళిపోయామనమాట. ఇంక చాలు నెక్స్ట్ టైమ్ మళ్ళీ వద్దామని చెప్పేసి. ఇలాగా మా డే ట్రిప్ చాలా బాగా గడిచిందనమాట. అండ్ మీలో కూడా ఎవరైనా డే ట్రిప్‌కి ఎక్కడికెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే ఆహ్, దీన్నొకసారి కన్సిడర్ చేయొచ్చు. అండ్ మేమైతే ఆన్ టైమ్ స్టేషన్‌కి రీచ్ అయిపోయాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా ఫన్నీ మొమెంట్స్‌ని గ్యాదర్ చేసుకున్నాం మేము ఈరోజు. అండ్ ఈ స్టేషన్ గూడా మాకు నచ్చింది. అంత క్రౌడెడ్‌గా లేదు. పీస్‌ఫుల్‌గా ఉంది. కొంచెం సినిమాటిక్ వ్యూస్ లాగా అనిపించినాయన్నమాట. ఎనీవేస్ మేమైతే ఆల్ సెట్ టు గో హోమ్. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో ట్రావెల్ వ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.